నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. పూజ భోజనం ముగించుకొని వరండాలో పడక కుర్చీలో కూర్చున్న తాతగారికి మంచినీళ్లు రాగి చెంబులో తీసుకెళ్ళి పక్కన పెట్టి నేను కింద కూర్చున్నాను. నా వైపు చూసి, ఈరోజు కౌసల్య సుప్రజారామ శ్లోకం నేర్పించనా అడిగారు. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కదా, నేర్పించండి తాతగారు ఉత్సాహంగా అన్నాను. తాతగారు చెప్పే పురాణ కథలు, నేర్పించే శ్లోకాలంటే నాకు చాలా ఇష్టం. ఇది ముందుగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కాదమ్మా, విశ్వామిత్రుల వారు శ్రీరాముని ఉద్దేశించి చదివిన శ్లోకం. ఇది వాల్మీకి రామాయణంలోని బాలకాండలో ఉంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వారి యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసులను వధించటానికి తీసుకెళ్తున్నప్పుడు సురయా నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనాలు ప్రయాణించాక చీకటి పడటం వల్ల ఒకచోట విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు దర్భగట్టి పరిచి ఇద్దరిని దాని మీద పడుకోమన్నాడు విశ్వామిత్రుడు. ఇద్దరూ హాయిగా పడుకొని నిద్రపోయారు. విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చాడు. పిల్లలిద్దరూ అలసిపోయారేమో, హాయిగా నిద్రపోతున్నారు. తాతగారు 1 నిమిషం చెప్పటం ఆపారు. హాయిగా రాజభవనంలో ఉండే చిన్ని రాజకుమారులను అంతలా నడిపిస్తే అలసిపోరేంటి పాపం, ఇంకాసేపు పడుకోమని చెప్పి వెళ్ళిపోయాడా విశ్వామిత్రుడు అడిగాను. ఆ పిల్లలని చూడగానే విశ్వామిత్రుడికి కూడా పాపం అనిపించింది. కానీ పడుకుంటే ఎట్లాగా? ముద్దుగా పడుకున్న వారిని ముచ్చటగా చూస్తూ, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమహనికం అని లేపాడు అన్నారు తాతగారు. లేపేశాడా అని నిట్టూర్చి, ఆ శ్లోకానికి అర్థమేంటి తాతగారు ఆసక్తిగా అడిగాను. కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి పొద్దున్నే చేసే పూర్వసంధ్య వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో పులి వంటి వాడివి. దైవ సంబంధమైన నిత్యకర్మలను నెరవేర్చటానికి శుభప్రదమైన సమయము మించిపోకూడదు. అందుకని రామా నిద్రలే అని లేపుతాడు. అప్పుడు వెంటనే రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళీ విశ్వామిత్రుని వెంట బయలుదేరుతారు. ఇది ఆ శ్లోకం అర్థం. ఆ శ్లోకాన్ని తర్వాత వెంకటేశ్వర సుప్రభాతంలో కలిపారు. అంతేకాదమ్మా, ఇందాక నువ్వు అన్నావు చూడు, అబ్బా కాసేపు పడుకొనియచ్చుగా అని. ఏదైనా పని చేయవలసి ఉన్నప్పుడు అట్లా బద్ధకించకుండా ఎప్పటి పనులు అప్పుడే చేయాలని, దైవకార్యం బ్రహ్మీ ముహూర్తాన లేచి చేయాలని నీలాంటి పిల్లలందరికీ కూడా విశ్వామిత్రుడు చెప్పాడన్నమాట. ఏది ఇప్పుడు ఆ శ్లోకం చెప్తాను చదువు అన్నారు తాతగారు. తాతగారు చెప్తుంటే నోట్బుక్లో రాసుకొని తాతగారితో పాటు ఇలా చదివాను. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమానికం.